ఈరోజు వాళ్ళ వాల్యుబుల్ టైంని మన కోసం వెచ్చించి మనల్ని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ పవన్ సార్కి, నెక్స్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ చాలా బాగా చెప్పిన పురుషోత్తం సార్కి హార్దిక వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఆల్సో. నెక్స్ట్ ఇప్పుడే మ్యామ్ చెప్పారు వాళ్ళకు బిజినెస్ ఉంది కాబట్టి వెస్టీజ్లోకి జాయిన్ కాలేకపోయామని. సో ఎప్పుడైనా మనకి ఒక సఫిషియంట్ ఇన్కమ్ ఏదైనా ఉన్నప్పుడు మనము వేరే దాని గురించి ఆలోచించాం. సో ఈ బిజినెస్లో ఏం చెప్తారంటే సెట్ ద ప్రయారిటీ, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అంటే మనం ఒక ప్రయారిటీ దేనికైతే ప్రయారిటీ ఇస్తామో దాన్ని బట్టి మనకు సక్సెస్ అనేది అవుతుంది. సార్ వాళ్ళకి అప్పుడు బిజినెస్ అనేది బేకరీలో ఉంది, దాంతోనే వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకున్నారు. వాళ్ళకి రాబోయే కష్టం అనేది తెలియలేదు. సో ఇప్పుడు ఈ వైరస్లు అనేది రావడం వల్ల మనకి ఎప్పుడు ఏ కష్టం అనేది వస్తుందో తెలియదు. సో మనం ఒక ప్రయారిటీని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా, బయట ఏ జాబ్ చేసినా మనకు ఇలాంటి ఇన్కమ్ రాదు, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాదు, రీజనరేషన్ ఇన్కమ్ రాదు. సో ఈ నాలెడ్జ్ మనకు ఉంటే ఏ విధంగానైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏ విధంగానైనా అంటే ఇయర్లీ 1 ప్లాన్, 3 monthsకి ఒక ప్లాన్ అలా కాదు. అర్జెన్సీ అంటే ఎంత త్వరగా ప్లాన్ చేసుకొని ఎంత తొందరగా టీమ్ బిల్డప్ చేసుకుంటే మనకు అంత తొందరగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది, కాకపోతే వాళ్ళు చేసే ప్లాన్స్ని బట్టి, వాళ్ళ అర్జెన్సీని బట్టి. ఎంత లేట్గా చేసుకుంటే అంత లేట్గా సక్సెస్ అవుతుంది. సో ఈరోజు January 1st అని వాళ్ళ ప్రయారిటీ వేరే దానికి ఇచ్చిన వాళ్ళకి సక్సెస్ లేట్గా రావచ్చు, కాకపోతే వస్తుంది. మీరు ప్రయారిటీ వెస్టేజ్కి ఇచ్చారు కాబట్టి మీకు సక్సెస్ త్వరగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. సో నా పేరు విష్ణువర్ధన్, మా అప్లైన్ శ్రీనాథ్ సార్ అండ్ పవన్ సార్. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇక్కడ మీరందరూ టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. సో నేను అంతకుముందుకు స్టార్టింగ్లో చెప్పాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 9 years వర్క్ చేస్తే నాకు బైక్ కూడా మార్చలేకపోయాను. కానీ ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నేను బిజినెస్ జాయిన్ అయిన తర్వాత ఏం చేశానంటే కొత్త బైక్ కొనుక్కున్నా. ఎందుకంటే హైదరాబాద్ నుంచి జనగాంకి వచ్చి టీం డెవలప్ చేశాను. సో నేను ఈ బిజినెస్ని ఎవరికి చెప్పాను? నా ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అన్నలకు, తమ్ముళ్ళకు. సో ఈ బిజినెస్ పక్కన వ్యక్తికి, మనకు తెలిసిన వాళ్ళకు చెప్పడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు మన మీద నమ్మకం ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. సో ఇది ఫ్యామిలీ బిజినెస్ అని చెప్తారు. సో ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ అండ్ రిలేషన్స్కి చెప్పడం స్టార్ట్ చేసినాము. సో అలా ఓన్లీ ఫ్యామిలీస్కి చెప్పే నేను ఒక స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి వచ్చి కార్ అనేది తీసుకున్నాను. సో ఈ బిజినెస్లో కొత్త వాళ్ళకు, మనకు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, రిలేషన్ వాళ్ళ చుట్టాలతో మనకు వేలు విడిచిన, కాలు విడిచిన చుట్టాలని చెప్తారు కదా. కొత్తగా పరిచయం అయిన వాళ్ళతోటే ఈ బిజినెస్ చాలా ఫాస్ట్గా వెళ్తుందట. కానీ నా డైరెక్ట్ ఫ్రెండ్స్, రిలేషన్స్ తోటే నేను ఒక స్టేజ్కి వచ్చాను. సో నేను కొత్త వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినట్టు నాకు చాలా పెద్ద మొహమాటం. కొత్త వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు, ఒక రిజర్వ్ పర్సన్. నేను నా పని, నాకు తోచిన పని ఏదో నేను ఒక గిరి గీసుకొని అక్కడే ఉండి నా దగ్గరకు ఎవరు రావద్దు, నేను ఎవరి దగ్గరికి పోను. సో నాకేమైనా పెద్ద ఆస్తి ఉందంటే ఆస్తి ఏం లేదు. సో ఒకప్పుడు మా నాన్నకు బేకరీ ఉండే, మా సొంతూరు రాలేరు, ప్రింటింగ్ ప్రెస్ ఉండే, బేకరీ ఉండే, ఇంకా చాలా. మా నాన్న చేయని బిజినెస్ అంటూ లేదు. బిజినెస్ చేసి లాస్ అయిపోయి నువ్వు బిజినెస్ చేయాలని చెప్పేసి నన్ను హైదరాబాద్కి పంపించాడు. సో నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మా నాన్న వద్దన్నాడని చెప్పేసి నచ్చని జాబ్ చేసుకుంటూ ఎవరితో మాట్లాడలేదు. ఎందుకు పేరెంట్సే దూరం పెట్టారు, నేను ఎందుకు చేస్తాను, సో ఎవరితో ఎందుకు మాట్లాడాలి అనే ఆ ఆలోచన నుంచి నాకు ఈ అవకాశం నాకు శ్రీనాథ్ సార్ పరిచయం చేసిన తర్వాత వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఇక్కడ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ ఎవరితోటి ఎలా మాట్లాడితే ఎలా సక్సెస్ అవుతాం, సో అది నేను నేర్చుకున్నాను. పెద్దగా మాట్లాడేవాడిని కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద టీం అనేది అయింది. సో పెద్దగా మాట్లాడేవాడిని కాదు, ఒకరితో పరిచయం చేసుకునేవాడిని కాదు. నా టీంలో 3 కార్లు 4 కార్లు వచ్చాయి. సో పెద్దగా మాట్లాడేవాడిని కాదు. నేను పక్కన నాకు ఎందుకు మాట్లాడదు, ఇతనితో మాట్లాడితే నాకేం లాభం వస్తుంది అని అంటే నా టీంలో 3 కార్లు, వాళ్ళు కూడా
ఒక 30,000 పైన 50,000 పైన ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒకరితోనే నాకు మాట్లాడితే ఏం వస్తుంది అనుకుంటే క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో మనము మాట్లాడే వ్యక్తి అతని లైఫ్ చేంజ్ చేయాలి, అతని లైఫ్ చేంజ్ అవుతుంది. సో కొన్ని ఈ బిజినెస్ ప్రయాణంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కోపం వస్తుంది, వాళ్ళని ఏదో చికాకు పడతామో తిడతామో ఏదో అనిపిస్తుంది, కానీ అది చికాకు కాదు, కోపం కాదు. వాళ్ళు చేంజ్ కాలేకపోతున్నారు, ఈ బిజినెస్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అన్న బాధతోటి ఇవి మాటలు అనేవి మన అప్లయన్స్ దగ్గర నుంచి మనకు వస్తున్నాయి. నేను అలాంటి సూచనలు సలహాలను నేను తీసుకొని నా డౌన్లైన్స్ అలాంటి పొరపాటు చేయొద్దు. సో వాళ్ళని సరిదిద్దుకుంటూ వచ్చి ఒక మంచి సక్సెస్ స్టేజ్కి వాళ్ళని తీసుకురావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఫస్ట్ పవన్ సార్ అండ్ శ్రీనాథ్ సార్ వచ్చినప్పుడు పవన్ సార్ చెప్పగానే అర్థమైపోయింది, 3 స్టెప్పులు పైకి వెళ్తే కారు వస్తుంది. సో మనకు సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాం, కారు వస్తుందా? సరే కారు వచ్చింది, కారు తీసుకోవడానికి పోతే ఎంతమంది వస్తారు? 5 మంది 10 మంది, వాళ్ళు మీతో రానియరు. సో ఇక్కడ కారు తీసుకోవడానికి వెళ్తే 50 మంది 100 మంది వచ్చి మనల్ని సార్ మీరు కారు తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. సరే కారు తీసుకున్నాం, షోరూంలో సెలబ్రేషన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ గ్యాదరింగ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన కారు నా సక్సెస్, నేను కారు తీసుకున్నాను చెప్పుకోవడానికి మీరు బయట కారు తీసుకుంటే ఏమైనా బోర్డు పెట్టుకొని తిరుగుతారు, నేను కారు తీసుకున్నాను. సెలబ్రేషన్ చేయడానికి మీ కారు నా కారు సెలబ్రేషన్ చేయడానికి అప్పుడు హైదరాబాద్లో చాలా మంది వచ్చారు, ఇక్కడ 3 కార్లు సెలబ్రేషన్ చేయడానికి ఇంతమంది వచ్చారు. సో ఇవాళ జనాలు ఫస్ట్ ఎవరు రారు ఎవరు వస్తారు అని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేకుండా మేము ఈరోజు ఈ బిజినెస్ని ఇక్కడ ఈ మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ఈ సెషన్ని మేము కండక్ట్